హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా అందరికీ హ్యాపీ బతుకమ్మ. ఏంటి జపాన్లో వ్లాగ్స్ వస్తాయనుకుంటే ఇండియాలో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నా అనుకుంటున్నారా? నేను ఇండియా వచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుందండి. అది ఎందుకు వచ్చాను ఏంటి అనేది నా ముందు వ్లాగ్స్లో మీకే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు నేనైతే బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఈ వ్లాగ్ పెట్టాను ముందు. యాక్చువల్గా కొంచెం వ్లాగ్స్ లేట్ అవుతున్నాయి, ఎందుకంటే ఇండియా రాగానే విహాన్ నేను ఇద్దరం సిక్ అయిపోయాము ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బికాజ్ ఆఫ్ వైరల్ ఫీవర్. అండ్ ఇప్పుడైతే మేమిద్దరం ఫైన్, అందుకే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుందాం అనేసి. ఆల్మోస్ట్ నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది, కానీ అత్తమ్మ వాళ్ళతోని ఫస్ట్ టైం నేను సెలబ్రేట్ చేసుకుంటున్నా. తెలంగాణలో మోస్ట్ స్పెషల్ ఫెస్టివల్ వచ్చేసే బతుకమ్మ. ఆ బతుకమ్మ పండగకి నేను ఇక్కడ ఉండడం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మంచిగా అన్ని రకాల ఫ్లవర్స్తోని ఇలా బతుకమ్మని పేర్చుకుంటూ మేము మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ మా అత్తమ్మ చిన్నప్పటి నాటి జ్ఞాపకాలని తను చెప్పుకుంటూ అంటే అలా మేమైతే చాలా హ్యాపీగా ఇట్లా బతుకమ్మని పేర్చుకుంటున్నాం. అండ్ ఇక్కడ అత్తమ్మ అయితే కొన్ని పాటలు పాడుతుంది, అంటే తను చిన్నప్పుడు పాడేదంట ఇట్లా గ్రూప్స్లో. సో ఆ పాటలు అయితే నేను ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేశాను, మీరే వినండి. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ, ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ, ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ, ఒక్కేసి వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ. శివుడొచ్చే వేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ, చింటి కళ్ళ కడ చందమామ గౌరమ్మ కూచుండే చందమామ, గౌరమ్మ చందమామ నీకేమి కావాల చందమామ, గంపల్ల పూలన్నీ చందమామ గొప్పేచే చల్లు చందమామ. సో ఇప్పుడు మీరే విన్నారు కదా, ఇలా పాటలు పాడుకుంటూ మంచిగా బతుకమ్మని అయితే పేర్చుకుంటున్నాము. మా అత్తమ్మ నేర్పిస్తుంది ఇలా పాడాలి అనేసి. మీ కాలంలో ఏంటమ్మా అన్ని డీజేలు అవి ఇవి వచ్చాయి, వాళ్ళే పాటలు ప్లే చేస్తారు మీరు ఆడతారు అంతే, కానీ మేమైతే పాడుకుంటూ ఇట్లా వేసేది. అంటే వాళ్ళ జనరేషన్లో ఆ ఎంజాయ్మెంటే వేరే, మీ జనరేషన్లో ఏమున్నది ఆ తీన్మా డ్యాన్సులు వేసుడు, ఆ బతుకమ్మ పాటలు జస్ట్ డ్యాన్స్లు వేసుడు అంతే అంటూ అలా ముచ్చట్లు పెట్టుకున్నాము. కానీ ఈ టైం అయితే మా అత్తమ్మ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అయింది, ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం కదా ఇట్లా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడము. సో దానికోసం ఎంతో ఆరాటపడి అన్ని రకాల ఫ్లవర్స్ని తెచ్చింది. అండ్ ముందు రోజే మొత్తం సెగ్రిగేట్ చేసింది, ఆల్మోస్ట్ ఒక 80% సెగ్రిగేట్ చేసింది. జస్ట్ మేము అలా పైన ఆ పూలను ఇది చేసుకుంటున్నాము. మాకు ఎవ్రీ ఇయర్ అనిపిస్తుంది దసరా పండగకి మెయిన్గా లైక్ తెలంగాణ మోస్ట్ స్పెషల్ పండగ కదా, సో ఆ టైం అయినా కనీసం ఇండియాలో ఉండాలి అని అనుకుంటాం ఎంత ట్రై చేసినా. కానీ పృథ్వీకి ఆఫీస్ వల్ల కొంచెం టైం సెట్ అవ్వక మేము రాలేకపోతాము. కానీ ఈ టైం అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మేము వచ్చాము. ఈ వచ్చినందుకైతే అత్తమ్మ వాళ్ళు అండ్ మమ్మీ వాళ్ళు ఇద్దరు ఫ్యామిలీస్ హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ నేను జపాన్లో బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టాను. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన ఐడికి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నేను జపాన్లో అయితే ఒక్క బొకే కొన్నాను, అది 500 రూపీస్ పెట్టి. దాంట్లో కనీసం ఒక 10 పూలు కూడా సరిగ్గా రాలే. ఆ పూలతోనే నేను బతుకమ్మని సెలబ్రేట్ చేసుకున్నా. ఇక్కడ అత్తమ్మ చెప్తుంది నేను 500కి ఇన్ని ఫ్లవర్స్ తెచ్చాను రా అనేసరికి నేనే షాక్ అయిపోయాను. ఇంకా చూస్తున్నారు కదా మొత్తం 12 రకాల ఫ్లవర్స్తోని అత్తమ్మ పెద్ద బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేసేసింది. ఇక లేట్ అయిపోతుంది అనేసి నేను కూడా చిన్న బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేసేసాను. ఇది గౌరమ్మ గుమ్మడి బూడిది గుమ్మడిది గౌరమ్మ ఎంత బాగుంది. ఇది ఇది పెట్టాలి బతుకమ్మ అంటేనే ఇది చూడు. ఇది వేసుకోవాలి కంపల్సరీ. నాకు చిన్నప్పటి నుంచి బతుకమ్మ రోజు డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టము. సో మీరే చూస్తుండొచ్చు కదా, నా ఫేస్లో చూడగానే మీకు అర్థమైపోతుంది నేను ఎంత సంతోషంగా ఉన్నానో ఈ ఫెస్టివల్కి. అండ్ ఇలా మా బతుకమ్మ పేర్చడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చిన్న బతుకమ్మ ఒక్కటి కొంచెం నేను మా ఆడపడిచి ఇద్దరం కలిసి పేరుస్తున్నాము. అండ్ మా అత్తమ్మ వచ్చి లాస్ట్గా ఫైనల్ టచ్ ఇచ్చింది. మంచిగా వచ్చింది బతుకమ్మ, కలర్ఫుల్ వచ్చింది.
బతుకమ్మని పేరవడం అయిపోగానే విహాన్ లేచాడు. ఆయన పడుకున్నాడు కాబట్టి మాకు ఇంత ఈజీగా అయింది. అండ్ ఆయనకు కూడా ఫస్ట్ పండగ, అంటే ఇలా నానమ్మతోని అందరితోని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం తనకి మొదటిసారి. జై జై అన్న, నువ్వు కూడా జై అన్న, జై జై జై. వేసుకుంటా, నేను వేసుకుంటా జయ జయ బతుకమ్మ బతుకమ్మ ఏంటిది బతుకమ్మ అను బతుకమ్మ బతుకమ్మ జయ జయ. సో ఈసారి ఇలా హ్యాపీగా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఇక మంచి బతుకమ్మని అయితే పేర్చినాం. ఇక తర్వాత ఇప్పుడు కొంచెం ఫుడ్ తినేసి భోజనం చేసేసి ఇక కొంచెం రెస్ట్ తీసుకొని ఇక బతుకమ్మ ఆడడానికి వెళ్తాం. సో మళ్ళీ రెడీ అవ్వడం, మళ్ళీ వెళ్ళి బతుకమ్మ ఆడడం. సో ఇదంతా నేను కంప్లీట్గా వీడియోని లైక్ మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో మేము ఎలా ఎంజాయ్ చేసాం, ఏంటి, మా వాడలో బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, సో ఇదంతా నేను రికార్డ్ చేస్తాను. అండ్ ఇంకొకటి, ఎవరైనా లైక్ కొట్టని వాళ్ళంటే ప్లీజ్ నా వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను బతుకమ్మ ఆడడానికి. అండ్ మా బతుకమ్మలు కూడా రెడీగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మాకు అనివార్య కారణాలు, వర్షం పడ్డ వల్ల మేము బయటికి వెళ్ళి లైక్ ఎక్కువ పబ్లిక్ అయితే లేరంట. సో మా అత్తమ్మ ఫ్రెండ్స్కి కాల్ చేసి కనుక్కున్నారు. సో మేమైతే కానీ చూడాలి ఇప్పుడు పరిస్థితి ఎట్లుందో. అక్కడికి వెళ్ళేసి మేమైతే ఫుల్ జోష్గా రెడీ అయినాం. అదే జోష్ మాకు వెదర్ సహకరిస్తే బాగుండేది. చూద్దాం, లెట్స్ హోప్. షీ ఈజ్ మై ఆడపడుచు. హాయ్. సో అత్తమ్మ హాయ్. చూడండి మేమైతే మంచి రెడీ అయినాం ఇలా. కానీ ఏం చేద్దాం, చూద్దాం, బయటికి వెళ్ళి ఒకసారి చూసేసేద్దాం అత్తమ్మ. బతుకమ్మని తీసుకున్నామా? ఎస్. నువ్వు పెద్ద బతుకమ్మ పట్టుకున్నా, నేను చిన్న బతుకమ్మ పట్టుకున్నా. నువ్వు పెద్దది పట్టుకో, మా వదిన కాబట్టి నేను చిన్నది పట్టుకుంటాను. నువ్వు చిన్నపిల్ల కాబట్టి చిన్న పట్టుకుంటా. బొమ్మలా ఉంది కదా, హీరోయిన్ ఇక్కడ. సో ఇలా నేనైతే రెడీ అయ్యాను. బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ శారీ కట్టుకున్నాను. మా విహాన్ కూడా దీన్ని ఏమంటారు, డీజే టిల్లు డ్రెస్ వేసుకున్నాడు. డీజే టిల్లు. సో దిస్ ఈజ్ మై కంప్లీట్ అవుట్ఫిట్. టర్న్. చాలా సింపుల్గా రెడీ అయ్యానని నాకు అనిపిస్తుంది. సో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఎలా రెడీ అయ్యాననేసి. చలో స్టార్ట్ అయిదామా? బతుకమ్మ తల్లికి జై. నెత్తి మీద పెట్టుకోండి, ఇక పెట్టుకోండి. ఎట్లా పెట్టుకోవాలి. చిన్ని క్యూట్ బతుకమ్మ. చాలా కలర్ఫుల్ గా ఉంది ఈ టైం అయితే. ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో ఆల్మోస్ట్. మా అత్తమ్మ మస్తు కష్టపడి పూలు అన్ని పట్టుకొచ్చింది. బట్ ఏం చేద్దాం, వర్షం పడుతుందా. ఇంటి దగ్గర నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ వెళ్ళే ముందు గడప దగ్గర నీళ్లు పోసి మా బతుకమ్మని తీసుకొని వెళ్తున్నాం. ఇక మా వాడలో వాళ్ళందరినీ చూస్తున్నాం వచ్చారా లేదా అనుకుంటూ. వెళ్ళగానే మా అత్తమ్మ అయితే అందరికీ బొట్టు పెట్టింది. అండ్ పర్లేదు, మేమైతే యాక్చువల్గా అనుకున్న దానికన్నా జనాలు బాగానే ఉన్నారు. ముందైతే మేము ఏమనుకున్నాం, అస్సలు ఎవ్వరు ఉండరు కావచ్చు అనుకున్నాం. ఎందుకంటే అంత ఘనంగా వర్షం పడింది. మార్నింగ్ నుంచి ఏం పడలే కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఈవినింగే వర్షం పడింది. మా కర్మగాలి. బట్ ఓకే, ఎండ్ రిజల్ట్ అయితే మేము హ్యాపీ అయ్యాం. అక్కడికి వెళ్ళంగానే అందరు కోలాటాలు తెచ్చి దాంతో డాన్స్ వేసుకుంటూ ఉన్నారు. అండ్ ఆ మ్యూజిక్కి మీరు అందరూ ఏదో అనుకోకండి, బికాజ్ నేను ఉన్న మ్యూజిక్ పెడితే మాత్రం నాకు కాపీ రైట్ పడుతుంది అనేసి నేను ఈ మ్యూజిక్ పెడుతున్నాను.
సో ఇక్కడైతే విహాన్ ఎలా ఉంటాడో అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ పర్లేదు బాగానే ఉన్నాడు. అండ్ ఇక్కడ మేమైతే ఇలా ఎంగిలిపూల బతుకమ్మనైతే మొదటి బతుకమ్మనైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే సద్దుల బతుకమ్మ, అది ఇంకా పెద్ద బతుకమ్మ, దానికైతే ఇంకా ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాము. ఇక్కడ మేమైతే ఒకరికొకరం పసుపు కుంకుమలు అండ్ ప్రసాదాలు ఇచ్చిపుచ్చుకున్నాము. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. పోయి రావమ్మా నీ అత్తింట్లో బుద్ధి కలిగుండు ఎవరేమన్నను ఎదురాడకమ్మా ఏమన్నను మాట్లాడకమ్మా